Hello friends, welcome to Day Trader Telugu and good evening. Sensex 278 points gain అయ్యి 71,833 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 97 పాయింట్స్ గెయిన్ అయ్యి 21,840 దగ్గర క్లోజ్ అయింది. వెరస్ బ్యాంక్ నిఫ్టీ 406 పాయింట్స్ గెయిన్ అయ్యి 45,908 దగ్గర క్లోజ్ అయింది. ఫ్రెండ్స్, ఇవాళ మార్కెట్ అనాలిసిస్ తో పాటు జస్ట్ ఫర్ ద ఫన్ 21 రూపీస్ లో ఆప్షన్ ని కొన్నాను 18,000 పెట్టి. కానీ తీరా చూస్తే 3,80,000 లాభం సంపాదించాను. ఎస్, ఇవాళ బ్యాంక్ నిఫ్టీ అలానే మూవ్ అయింది. మనం ప్రైస్ యాక్షన్ లో మాట్లాడుకుంటాం. సో ఇలా నేను తక్కువ డబ్బులతో ఇన్ని లక్షలు సంపాదించాను, థ్యాంక్స్ ఫర్ యువర్ గైడెన్స్ అని మనల్ని ట్యాగ్ చేస్తూ ట్విట్టర్ లో మనల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ఒక పర్సన్ ట్వీట్ అయితే పెట్టారు. యూజువల్ గా ఇది చూడగానే థ్యాంక్ యూ సో మచ్ అని పెట్టి లైక్ చేస్తే నేనేదో ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు, దాని కారణంగా తను సంపాదించినట్టు, ఇలానే ఎలా సంపాదించాలని మిగిలిన వాళ్ళు కూడా చాలా మంది అకౌంట్ ని ఫాలో అవుతారు. కాబట్టి దీనికి ఎటువంటి లైక్ చేయలేదు అండ్ ఈవెన్ కామెంట్ కూడా థ్యాంక్ యూ అని పెట్టలేదు. దీని గురించి వాళ్ళ నేను మాట్లాడాలి. జస్ట్ ఫర్ ద ఫన్ 18,000 అఫ్ కోర్స్ 3,80,000 వచ్చింది. కానీ దీని గురించి మనం డీటెయిల్డ్ గా మాట్లాడుకోవాలి. పర్టికులర్ గా ఆప్షన్ బయింగ్ చేస్తూ డబ్బులు సంపాదించాం ఈ రీసెంట్ డేస్ లో అనుకుంటున్న ప్రతి ఒక్కరు, ఆర్ ట్రేడింగ్ గురించి తెలియని యాంగిల్ ని చూడని ప్రతి ఒక్కరు ఈ మధ్య కాలంలో వచ్చి ట్రేడింగ్ చేస్తూ లాభాలు వస్తున్నాయి, మంచిగానే ఉంది అనుకుంటున్న ప్రతి ఒక్కరు ఇవాల్టి ఈ పార్ట్ ని మిస్ అవ్వద్దు. సరే, ఇక మార్కెట్ ఒక ప్రైస్ యాక్షన్ లోకి వెళ్దాం. ఇవాల్టి మార్కెట్ ఎలా ఉంది చెప్పండి. మన ఛానల్ ఫాలో అవుతున్న వాళ్ళకి, పర్టికులర్ గా టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అవుతున్న వాళ్ళకి తెలుసు, నిన్న యుఎస్ సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా మార్కెట్ అనుకున్న దానికంటే ఎక్కువ వచ్చింది. ఎస్టిమేట్స్ ఒకలా ఉంటే ఎస్టిమేట్స్ కంటే హైయర్ దాన్ సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా 3.1% ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో రైస్. మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసింది 2.9%. ఇన్ఫాక్ట్ కోర్ ఇన్ఫ్లేషన్ డేటా కూడా మార్కెట్ 0.2 to 0.3% లో ఉంటుంది అనుకుంటే 0.4%, నియర్లీ 0.39% అరౌండ్ దగ్గరగా కోర్ ఇన్ఫ్లేషన్ డేటా కూడా పెరుగుతూ ఉండడం సడన్ గా యుఎస్ మార్కెట్స్ కొలాప్స్ అయ్యాయి. ఎస్, కొలాప్స్ అయ్యాయి, తర్వాత రికవర్ అయ్యాయి. కానీ ఆ టైంలో గిఫ్ట్ నిఫ్టీ కూడా 170 పాయింట్స్ పడింది. అండ్ నేను నిద్రపోయే టైంకి నైట్ అరౌండ్ గిఫ్ట్ నిఫ్టీ క్లోజ్ అయ్యే టైం వరకు కూడా ఉన్నాను వర్క్ చేసుకుంటూ. ఆ టైం కి కూడా చూస్తే 230 పాయింట్స్ దగ్గరగా గిఫ్ట్ నిఫ్టీ నెగిటివ్ లో ఉంది. ఎలాంటి ఫీల్ ఉంటది మనకి? ఓపెనింగ్ మంచిగా రెడ్ లో ఉంటది అనేది అయితే క్లియర్ కదా. అలాగే ఓపెనింగ్ గ్యాప్ డౌన్ అయింది. ఆ ఓపెనింగ్ నుంచి కూడా కొంత కిందకి వెళ్తూ వన్ డైరెక్షనల్ గా అప్ సైడ్ మూవ్ అయ్యే ప్రయత్నం చేసింది. ఇది మార్కెట్ లో నాకు సర్ప్రైజ్ ఏం కాదు. ఇలాంటివి బోల్డ్ చూసాం, ఇంకా ఫాలో ఇంకా పెరిగినవి బోల్డ్ చూసాం. కానీ ఇవాళ నన్ను సర్ప్రైజ్ చేసి ట్రేడింగ్ పరంగా కూడా కొంత ఇంపాక్ట్ ని క్రియేట్ చేసింది. పర్టికులర్ గా ఆప్షన్ సెల్లర్స్ కి బ్యాంక్ నిఫ్టీలో ఉంటున్న వోల్టాలిటీ. ఓపెనింగ్ గ్యాప్ డౌన్ అక్కడి నుంచి ఫాల్ ఓకే, ఇంపార్టెంట్ సపోర్ట్స్ దగ్గర నుంచి రివర్సల్ తీసుకున్న వెంటనే బులిష్ గా పొజిషన్స్ తీసుకుందాం అని ఫిక్స్ అయ్యి ట్రేడ్స్ తీసుకుంటున్న వాళ్ళకి లాస్ట్ ఎండ్ ఆఫ్ ద డే చూసిన వాళ్ళకైతే ఆల్మోస్ట్ ఒక 1280 పాయింట్స్ దగ్గరగా పెరిగింది అనుకుంటా. బట్ టూ కండిషన్స్ లో ఇక్కడ ఈ పాయింట్ లో మీరు గమనిస్తే 1 o'clock అరౌండ్ నియర్లీ 300 పాయింట్స్ దగ్గరగా బ్యాంక్ నిఫ్టీ ఫాలో అయింది. సో ఎవరెవరైతే కాల్స్ కి ట్రైలింగ్ చేసుకుంటూ వచ్చుంటారో ఆర్ స్ట్రాంగిల్ వేసి స్టాప్ లాసెస్ పెట్టుకొని ఇంట్రాడే స్ట్రాటజీస్ ని ఫాలో అవుతూ ఉంటారో అక్కడ పుట్ స్టాప్ లాస్ కొట్టుంటుంది. దీనికి ముందు ఎక్కడైనా ఎంటర్ అయితే దాని తర్వాత పెరుగుతున్నప్పుడు కాల్ స్టాప్ లాస్ కూడా పెట్టుంటుంది. సరే, ఇది కూడా డైజెస్ట్ చేసుకుందాం. 300 పాయింట్స్ ఫాల్. బట్ లేటర్ అక్కడి నుంచి సడన్ గా బౌన్స్ అవుతూ, స్ట్రాంగ్ గా బౌన్స్ అవుతూ అక్కడి నుంచి 500 పాయింట్స్ దగ్గరగా ఫాల్. అది కూడా ఎప్పుడు 245 తర్వాత నియర్లీ 3 o'clock నుంచి 500 పాయింట్స్ దగ్గరగా ఫాల్. ఆప్షన్ సెల్లర్స్ తో ఇవాళ మార్కెట్ అయితే ఆడుకుంది. ఆప్షన్ బయర్స్ ఐ స్ట్రాంగ్లీ థింక్ మీరు ఈ రోజు లాభాల్లోనే ఉండింటారు. ఎవరైతే ప్రాపర్ గా రిస్క్ రివార్డ్ ని మెయింటైన్ చేస్తూ బ్యాలెన్స్డ్ గా, ఇర్రేషనల్ గా కాకుండా లాజికల్ గా ఆప్షన్ బయింగ్ చేసే వాళ్ళతో నాకే ప్రాబ్లం లేదు. బట్ జస్ట్ డబ్బులు ఉంది కదా అని చేసే వాళ్ళతోనే ప్రాబ్లం. అది ఆప్షన్ సెల్లింగ్ ఎక్కువ అవుతుంది. ఇదేదో లాటరీలా ట్రై చేద్దాం అనుకునే వాళ్ళతోనే ప్రాబ్లం. దాని గురించి మాట్లాడుకుందాం. బట్ ఇది ఇవాల్టి మార్కెట్ ఒక ప్రైస్ యాక్షన్. అండ్ ఎప్పుడైతే సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా, యుఎస్ కి సంబంధించిన సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా వీక్ గా వచ్చింది అని మార్కెట్ కి ఎప్పుడైతే అర్థమైందో, యుఎస్ కి సంబంధించిన 10-year బాండ్ ఈల్డ్ 14 బేసిస్ పాయింట్స్ పెరిగి 4.31% అరౌండ్ కి వెళ్ళిపోయింది. మీరే చెప్పండి, యుఎస్ లో ఉంటున్న వాళ్ళకి, ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కి అక్కడి నుంచి డాలర్స్ లో ఉన్న డబ్బుల్ని ఇండియన్ రూపీస్ లోకి కన్వర్ట్ చేసి ఇక్కడ ఈక్విటీ మార్కెట్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేసి ఏ రిటర్న్ అయితే వీళ్ళు సంపాదిస్తారో మళ్ళీ దానికి రూపీ డిప్రిసియేషన్ కారణంగా, డాలర్ కారణంగా వాళ్ళ ఎడ్జ్ ని కోల్పోతున్నట్టు, దానికి పైబడి ఇక్కడ ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ లో వాళ్ళు లాభాలను సంపాదించాలి. అదే అక్కడ రిస్క్ ఫ్రీ, అక్కడ యుఎస్ 10-year బాండ్ ఈల్డ్ 4.3% కి వస్తుంటే అది వాళ్ళకి మోర్ దాన్ ఎనఫ్. కాబట్టి ఎప్పుడు గుర్తుంచుకోండి, బాండ్ ఈల్డ్స్ పెరిగిపోతున్నాయంటే అది మార్కెట్స్ కి మంచిది కాదు. ఎప్పుడైతే యుఎస్ సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా అంత స్ట్రాంగ్ గా వచ్చిందో, రీసెంట్ టైమ్స్ లో ఉంటున్న జాబ్స్ డేటా స్ట్రాంగ్ గా ఉంది, సర్వీసెస్ డేటా, ఐఎస్ఎం సర్వీసెస్ డేటా కూడా స్ట్రాంగ్ గా ఉంది. దానికి తోడు ఇప్పుడు ఈ సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా కూడా వెరీ హాట్ గా, వెరీ హైగా వస్తూ ఉండడం, ఈ సంవత్సరంలో 7 రేట్ కట్స్ ఉంటాయని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసింది కాస్త సడన్ గా అది 3 రేట్ కట్స్ కి ఫాలో అయింది. మార్చ్ లో రేట్ కట్ ఉంటదని ఇక్కడ నుంచి కొద్ది నెలల క్రితం వరకు ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అవి రీసెంట్ గా స్ట్రాంగ్ ఎకానమీ డేటాతో పోయాయి. పోనీ మేలో అయినా రేట్ కట్ ఉంటదని నిన్న యుఎస్ సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా రాకముందు ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. బట్ నిన్న యుఎస్ సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా రావడంతో మేలో కూడా రేట్ కట్ ఉండదనే ఎక్స్పెక్టేషన్స్ పోతూ అట్లీస్ట్ జూన్ లో అయినా ఉంటాయి. జూన్ లో కూడా 90%, 80% కాదు 60% రేట్ కట్
ఉంటుందన్న ఎక్స్పెక్టేషన్స్ కి మార్కెట్ అంచనాలు తగ్గుతూ వచ్చాయి. అండ్ పర్టికులర్ గా యుఎస్ సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటాని మొత్తం స్టడీ చేస్తే హోమ్ ప్రైజెస్ డేటానే కల్ప్రిట్ గా మనకు కనిపిస్తుంది. ఆల్మోస్ట్ 0.6% దగ్గరగా కాంట్రిబ్యూట్ చేస్తుంది. మన ఇండియాలోనే అనుకున్నాం ఇళ్ల ధరలు అమాంతం పెరిగిపోతూ ఉండడం, అక్కడ కూడా ఇళ్ల ధరలు అమాంతం పెరుగుతున్నట్టే కనిపిస్తుంది. ఇళ్ల ధరలే కాదు, రెంట్ కూడా ఓఈఆర్ అంటారు. రెంట్ రిలేటెడ్ గా ఉంటున్న డేటా కూడా ఎక్సెప్షనల్లీ పెరిగిపోతూనే ఉంది. మరి అక్కడ ఉంటున్న వాళ్ళకి కూడా కష్టాలే కదా, ఇళ్ల ధరలు అలా పెరిగిపోతుండడం, రెంట్లు పెరిగిపోతుండడం, ఇన్ఫ్లేషన్ ఇలా పెరిగిపోతుండడం. అక్కడ సెంట్రల్ బ్యాంక్ ఒక బాధ్యత ఏంటి, తక్కువ ఇన్కమ్ వస్తున్న వాళ్ళు కూడా కొంత కంఫర్టబుల్ గా బ్రతకాలంటే ఇన్ఫ్లేషన్ తగ్గాలి. ఇన్ఫ్లేషన్ ఎలా తగ్గుతుంది? వడ్డీ రేట్లు కట్ చేస్తే తగ్గిద్దా? తగ్గదు. వడ్డీ రేట్లు పెంచాలి ఆర్ పెంచిన వడ్డీ రేట్లు అలా కంటిన్యూ చేయాలి. ఈ ప్రాసెస్ లో ఎకానమీ హర్ట్ అవుతుంది. ఇప్పటి వరకు అయితే యూఎస్ ఎకానమీ హర్ట్ కాలేదు. జీడిపిలో కానీ ఐఎస్ఎం సర్వీసెస్, ఐఎస్ఎం మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కడ మనకి ఏ మ్యాక్రో ఎకనామిక్ డేటా ఇంక్లూడింగ్ జాబ్స్ డేటాలో కూడా ఎక్కడ యూఎస్ ఎకానమీ ఇంపాక్ట్ అవ్వలేదు. రెసిషన్ అనే మాటే లేదు. కానీ ఇప్పుడు వస్తున్న స్ట్రాంగ్ ఎకనామిక్ డేటా ప్లస్ యుఎస్ సిపిఐ, స్ట్రాంగ్ యుఎస్ సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా ఖచ్చితంగా ఫెడ్ వాళ్ళు అంత ఈజీగా వడ్డీ రేట్లు కట్ చేయరనే మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కి అయితే వచ్చింది. ఫర్ మీ ఇవాళ మార్కెట్ రికవర్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేశానేమో, కానీ ఇంత రికవరీ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. బికాస్ అంత త్వరగా రేట్ కట్స్ అయితే మార్కెట్ లో ఉండవు. ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది మార్కెట్ అని చాలా వరకు చూస్తూ వస్తే నాకు ఒక్క డేటా పాయింట్ ఫైనల్ గా కనిపించింది. యుఎస్ కి సంబంధించిన పీపీఐ డేటా వస్తుంది ఫిబ్రవరి 16th, అంటే ఇంకొక 2 రోజులు అనుకోండి, రేపు కాక ఎల్లుండి. ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్, అది కూడా ఒక ఇన్ఫ్లేషన్ డేటా. అన్నిటికంటే మెయిన్ ఇంపార్టెంట్ డేటా ఫిబ్రవరి 29th వచ్చేది యుఎస్ పీసీఈ డేటా. అది యుఎస్ కి సంబంధించిన పర్సనల్ కన్సంప్షన్ డేటా అనమాట. ఇది యాక్చువల్లీ ఫెడ్ వాళ్ళు ఇంకా ఎక్కువగా చూసేది నన్ను అడిగితే. సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా ఎస్ మనకి ప్రైమరీగా అది అనిపిస్తుంటుంది, కానీ దాంట్లో కూడా పర్సనల్ కన్సంప్షన్ ఎలా మెయింటైన్ అవుతుంది అన్నది యుఎస్ ఫెడ్ వాళ్ళు చూస్తుంటారు. కాబట్టి ఇది అందులో ఏమైనా మార్కెట్ పాజిటివ్ గా ఎక్స్పెక్ట్ చేస్తుందా? అండ్ నేను నిన్నటి నుంచి అండ్ అంతకు ముందు కూడా చెప్తూ వచ్చాను కదా, అన్నిటికంటే ఎక్కువగా పడిన ఏదైనా ఇండెక్స్ ఉంది, ఏదైనా సెగ్మెంట్ ఉందంటే అది ప్రైవేట్ బ్యాంక్స్. అంత ఫాలో అవ్వాల్సిన లాజిక్ లేదు. కాబట్టి ఈవెన్ గ్యాప్ డౌన్ అయినా ఫస్ట్ సమ్ టైమ్ మార్కెట్ వదిలేయండి, 30-45 minutes వదిలేయండి. రివర్సల్ కూడా మార్కెట్ లో ఉండొచ్చు, బట్ నేను ఫ్రాంక్లీ ఇంత రివర్సల్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. రీసెంట్ టైమ్స్ లో ఎక్కువగా ఫాలో అయిన సెక్టర్ బ్యాంకింగ్ సెక్టర్, కాబట్టి మేబీ నెగిటివ్ తో ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్నారేమో, షార్ట్ కవరింగ్ జరిగిందేమో ఒక అనాలిసిస్ కూడా అనేది ఒక థీమ్ కూడా మనకి ప్యారల్ గా ఇవాళ ర్యాలీని సపోర్ట్ చేస్తూ కనిపిస్తూ ఉంది. సో మళ్ళీ చెప్తున్నాను, యుఎస్ పీపీఐ డేటా ఇదంతా ఇంపార్టెంట్ కాదులేండి, బట్ మార్కెట్ లో ఇది కూడా ప్రామినెంట్ గానే చూస్తుంటారు. అది Feb 16th వస్తుంది. అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ డేటా యుఎస్ పీసీఈ డేటా, పర్సనల్ కన్సంప్షన్ రిలేటెడ్ గా అది రిప్రజెంట్ చేస్తుంది. అది Feb 29th వస్తుంది. అండ్ ఇవాళ బ్యాంక్ నిఫ్టీ గురించి మాట్లాడుకోవాలి, తప్పకుండా మాట్లాడుకోవాలి. బికాస్ బ్యాంక్ నిఫ్టీ ఏ లెవెల్ నుంచి సపోర్ట్ తీసుకుందో అది పెద్ద ఏం సర్ప్రైజ్ చేయలేదు. ఇక్కడ జస్ట్ ఒక లైన్ డ్రా చేయడానికి ప్రయత్నించండి. లాస్ట్ 4 days నుంచి ఎక్కడ మార్కెట్ కంటిన్యూస్ గా సపోర్ట్ తీసుకుంది? రైట్ ఫ్రమ్ February 8th కాన్స్టెంట్ గా మార్కెట్ సపోర్ట్ తీసుకుంది 44,840 అరౌండ్. అండ్ ఎగ్జాక్ట్లీ ఆ లెవెల్ దగ్గర నుంచి ఇవాళ మార్కెట్ సపోర్ట్ తీసుకొని అయితే పైకి అయితే రైజ్ అయింది. బట్ ఆ రైజ్ చాలా వోలటైల్ గా ఉంది. పెరుగుతున్న విధానం వోలటైల్ గా ఉంది. అందులో వస్తున్న పుల్ బ్యాక్స్ కూడా వెరీ వోలటైల్ గా ఉన్నాయి. యూజువల్ గా 150-200 పాయింట్స్ ఓకే బ్యాంక్ నిఫ్టీలో పుల్ బ్యాక్, 300 పాయింట్స్ ఓకే ఎట్ సమ్ పాయింట్ డైజెస్ట్ చేసుకోవచ్చు. బట్ 500 పాయింట్స్ పుల్ బ్యాక్ డెఫినెట్లీ మార్కెట్ లో అన్లెస్ వాళ్ళు స్టాప్ లాస్ పెట్టుకుంటే తప్పించి ఒక బిగ్ వోలటాలిటీ అయితే ఆప్షన్ సెల్లర్స్ ఇవాళ ఫేస్ చేసి ఉండాలి. అండ్ ఇందాక డేటాలో చెప్పడం మర్చిపోయాను, ఇండియాకి సంబంధించిన మన బాండ్ ఈల్డ్స్ కూడా ఏ గెయిన్ అయితే బడ్జెట్ నుంచి చూస్తూ వచ్చాయో ఆ గెయిన్స్ అన్నిటినీ పోగొట్టుకుంటూ 7.14% కి డ్రాప్ అయ్యాయి. సో బాండ్ మార్కెట్ కూడా యుఎస్ వాళ్ళు వడ్డీ రేట్లు, యుఎస్ ఫెడ్ వాళ్ళు వడ్డీ రేట్లు కట్ చేయకపోతే ఆర్బీఐ వాళ్ళు కూడా ఖచ్చితంగా కట్ చేయరు. అది ఇంకా యాక్చువల్లీ నెగిటివ్ మన ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ కి. అక్కడ యుఎస్ వాళ్ళు కట్ చేయకుండా ఇండియన్ సెంట్రల్ బ్యాంక్ వడ్డీ రేట్లను కట్ చేయడం, ఈ లాజిక్స్ ని కూడా ఏదో ఒక రోజు మాట్లాడుకుందాం. ఫర్ మీ మార్కెట్ ఇవాళని కాదులేండి, గత కొద్ది రోజులుగా మార్కెట్స్ అయితే టూ మచ్ వోల్టైల్ గా ఉంటున్నాయి. ఈ 2024 బిగినింగ్ నుంచి చూస్తున్నాను ఇప్పటి వరకు మార్కెట్ వోల్టాలిటీకి. ఈ మధ్య కాలంలో రిపీటెడ్ వోల్టాలిటీ. మార్కెట్ లో వోల్టాలిటీ సహజమే, ఏదో ఒక రోజు మార్కెట్ ఇలానే మూవ్ అవుతుంది, బట్ ఈ మధ్య తరచుగా మూవ్ అవుతుంది. అండ్ ఐ థింక్ ఆప్షన్ బయర్స్ తప్పితే ఆప్షన్ సెల్లర్స్ సస్టైన్ అవ్వలేరు ఈ మార్కెట్ లో అనేలా రీసెంట్ టైమ్స్ లో మార్కెట్ ప్రూవ్ చేస్తూ ఉంది. ట్రేడింగ్ లో వోల్టాలిటీ సహజమే, చూద్దాం ఈ వోల్టాలిటీ ఎప్పుడు సెటిల్ అయిపోతుందా అని. అండ్ పోర్ట్ఫోలియోస్ ఏమైనా మెరుగయ్యాయా? ఇవాళ మంచిగా పోర్ట్ఫోలియోస్ ఏమైనా పెరిగాయి. బికాస్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.6%, మిడ్ క్యాప్ ఇండెక్స్ 1% దగ్గరగా పెరిగింది. బట్ ఐఎమ్ షూర్ రీసెంట్ టైమ్స్ లో వచ్చిన ఫాల్ తర్వాత ఆ ఫాల్ మొత్తాన్ని కూడా రీసెంట్ పోర్ట్ఫోలియో లాస్ ఒకేసారి 4% పడింది కదా స్మాల్ క్యాప్ ఇండెక్స్. ఆ ఎంటైర్ ఆ డేలో వచ్చిన మీ లాస్ అయితే ఇప్పుడు ఈవెన్ మార్కెట్ పెరుగున్నా అది కవర్ చేసి ఉండదని. బికాస్ పడినప్పుడు కొన్ని సర్టెన్ స్టాక్స్ పడ్డాయి ఎక్కువగా, పెరుగుతున్నప్పుడు అవి కాదు వేరేటివి పెరుగుతున్నాయి. మీ పోర్ట్ఫోలియోస్ లో పడినవే పెరిగాయా, లేకపోతే మీ పోర్ట్ఫోలియో రీసెంట్ లాస్ ఎలా ఉందో అలానే ప్రెసెంట్ మెయింటైన్ అవుతుందా అనేది ఒకసారి చెప్పండి. అండ్ వైల్ కమింగ్ టు మార్కెట్, నేను ఇవాళ వచ్చిన ఈ స్ట్రాంగ్ మూవ్ ని సీరియస్ మూవ్ గా తీసుకోలేకపోతున్నాను. బికాస్ గ్లోబల్ గా బిల్డ్ అయిన డేటా లైక్ స్ట్రాంగ్ ఎకనామిక్ డేటా,
ప్లస్ స్ట్రాంగ్ యుఎస్ సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా ఏమో ఈ రోజు షార్ట్ కవరింగ్ ద్వారా పెరిగిందా బికాస్ సిస్టమ్ లో షార్ట్స్ ఎక్కువగా ఉన్నాయి. స్టిల్ షార్ట్స్ FIS 65% దగ్గరగా మెయింటైన్ చేస్తున్నారు. ఇంతలా గ్యాప్ డౌన్ అవ్వడం మేబీ వాళ్ళు ఏమైనా ప్రాఫిట్ బుక్ చేసుకున్నారా, లేకపోతే షార్ట్ కవరింగ్ ప్లే అయిందా, లేకపోతే ఇవాళ బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ కారణంగా ఎక్స్పైరీ డే ప్లే అయిందా, ఏదైనా నాకు ఈ స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్ ని ఈ పాయింట్ లో నమ్మబుద్ధి అయితే కావట్లేదు. కాబట్టి ఇంకొక రోజు నేను వెయిట్ చేస్తాను 750 లెవెల్ అబౌవ్ నే మార్కెట్ ఉంటదా లేదా అని. అట్ దిస్ పాయింట్ నేను ఈ బులిష్నెస్ అయితే లాజికలీ ఒక కంక్లూజన్ తీసుకొని అయితే బిలీవ్ చేయలేకపోతున్నాను ఇవాళ వచ్చిన ఈ ర్యాలీని. సో రేపటి రోజు కూడా క్లోజింగ్ ఒకవేళ 750 అబౌవ్ నే ఉంటే ఫర్దర్ గా మార్కెట్ లో ఉంటున్న స్ట్రెంత్ ని ఫర్దర్ గా బిలీవ్ చేస్తాను. ఇఫ్ ఇన్ కేస్ 750 బిలో కానీ బ్రేక్ అయితే ఆల్మోస్ట్ 500 లెవెల్ వరకు ఫాల్ అయినట్టుంది కదా ఇవాళ ప్రీవియస్ గా అనుకుంటున్నట్టే 500 to 450 ఈ 50 పాయింట్ జోన్ లో మార్కెట్ కి సపోర్ట్ ఉండొచ్చు. కాబట్టి 750 to 450 ఈ 300 పాయింట్ జోన్ ని మార్కెట్ రేంజ్ బౌండ్ జోన్ గానే గమనిస్తాను. ఒక స్మాల్ కన్ఫర్మేషన్ వన్ డే వెయిట్ చేద్దాం బికాస్ ఇవాళ మూకి ఫండమెంటలీ సపోర్ట్ చేస్తున్న ఆస్పెక్ట్స్ నాకు మార్కెట్ లో ఏం కనిపించట్లేదు ఇందాక చెప్పిన ఫ్యాక్టర్స్ తప్పించి. సో ఇఫ్ ఇది నిజంగా స్ట్రాంగ్ మూవ్ మార్కెట్ లోనే వితౌట్ ఎనీ ఎక్స్పైరీ మూవ్ అయ్యింటే రేపు కూడా మార్కెట్ సస్టైన్ అవ్వాలి. చూద్దాం సస్టైన్ అవుతుంటే ఫర్దర్ గా మార్కెట్ రిలేటెడ్ గా లెవెల్స్ ని ఆర్ డైరెక్షన్ ని రేపటి వీడియోలో డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఫ్రెండ్స్ ఇలా మార్కెట్ డేటాను అనాలిసిస్ చేస్తూ వీడియోని మీ ముందుకు తీసుకురావడానికి మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్ ఇది ఆప్షన్స్ లో ట్రేడ్ చేస్తున్న వాళ్ళకనే కాదు, ట్రేడ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నేను ప్రీవియస్ గా ట్రేడింగ్ రిలేటెడ్ గా వీడియోస్ చేసినప్పుడు చాలా సార్లు చెప్పాను, మనం ట్రేడింగ్ లో లాస్ అవుతాం కానీ కొన్నిసార్లు ఆ లాస్ మనం డిసిప్లైన్డ్ గానే అయి ఉంటే అది తప్పు కాదు. అలాగే మనం ట్రేడింగ్ లో కొన్నిసార్లు ప్రాఫిట్స్ ని సంపాదిస్తాం కానీ అది గ్యాంబ్లింగ్ చేసి సంపాదించుంటే మాత్రం అది చాలా పెద్ద తప్పు. ఎందుకంటే నేను ఒకసారి నితిన్ కామత్ గారు ఆర్ సమ్ అదర్ పర్సన్ ఎవరో నాకు ఎగ్జాక్ట్ గా తెలియదు, నేను తను చెప్పడం చూసాను. ఎవరో ట్రేడింగ్ లో మన 2020 ఫాల్ అనుకుంటాను, ఎగ్జాక్ట్ గా నాకు తెలియదు నితిన్ కామత్ గారు చెప్పారా ఇంకెవరు చెప్పారా అనేది, బట్ ప్రామినెంట్ పర్సన్ ఈ బ్రోకింగ్ కంపెనీకి ఉంటున్న పర్సన్ ఒకరు చెప్పారు. ఈ 2020 ఫాల్ లో ఎవరో ఒక పర్సన్ చాలా తక్కువ డబ్బులతో 1 crore or 2 crore దగ్గరగా సంపాదించేశాక ఆ మొత్తం డబ్బుల్ని విత్ ఇన్ డేస్ చెప్పారు ఎన్నో, ఐ థింక్ 40 or 60 డేస్ అన్ని డేస్ లో మొత్తం కూడా పోగొట్టుకున్నాడు. తను అదే సిస్టమాటిక్ గా ఎంత తక్కువ సంపాదిస్తూ వెళ్ళినా అది తనకి యాడ్ అవుతూ ఒక మంచి క్యాపిటల్ అయ్యేది. ఆర్ ఒక మంచి క్యాపిటల్ నుంచి 30% 40% తను కోల్పోయినా మళ్ళీ సిస్టమాటిక్ గా తను రీగెయిన్ చేసుకోగలడు. కానీ జస్ట్ ఫర్ ద ఫన్ ట్రేడింగ్ ని దయచేసి చేయొద్దు. ట్రేడింగ్ కాదు ఇన్వెస్ట్మెంట్ కూడా జస్ట్ ఫర్ ద ఫన్ వద్దు. 3 రూపాయల్లో ఉంది 5 రూపాయలు ఉంది నేను స్టాక్స్ ని కొనడం, లేకపోతే ఏం పోతుందిలే 18,000 వస్తే ఇంత 200 పెరిగింది 300 పెరిగింది అని కొనడం చేస్తే ఖచ్చితంగా చెప్పగలను మీరు ఏ గెయిన్స్ అయితే సంపాదించారో అవి మీ దగ్గర నిలబడవు. ఇప్పుడు ఏదైతే 3,80,000 ప్రాఫిట్ మీకు వచ్చిందో నాకు పేరు కూడా తెలుసు, బట్ పేరుని మెన్షన్ చేస్తే ఈవెన్ అందుకే ట్విట్టర్ హ్యాండిల్ కూడా చూపించలేదు, మెన్షన్ చేస్తే టార్గెట్ అవుతారు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నా అన్నెసరీగా వాళ్ళు ఫోకస్ అవుతారని అది కూడా మెన్షన్ చేయట్లేదు. బట్ ఇది ఒక ఎగ్జాంపుల్ తీసుకొని అందరికీ చెప్పాలనుకుంటుంది, ట్రేడింగ్ ఈజ్ నాట్ ఏ జోక్. ఇవాళ మీకు 3,80,000 వచ్చి ట్రేడింగ్ మీద కాన్ఫిడెన్స్ ని పెంచుతాయి. ఇదే మీరు నమ్మి నెక్స్ట్ 3,80,000 నష్టపోతారు ఏదో ఒక రోజు. తర్వాత ఈ 3,80,000 జస్ట్ 18,000తోనే కదా సంపాదించానని ఇంకా ఎన్ని 18,000 ఫ్యూచర్ లో పెడతారో మీకే తెలియదు. ఆల్రెడీ మీరు ట్రేడింగ్ లో ఎంతో కొంత నష్టపోయి ఇప్పుడు వచ్చిన డబ్బులు మీరు నష్టపోయిన దానికంటే ఎక్కువ ఉంటే దయచేసి ఇదేదో ఫ్రీగా వచ్చిన డబ్బులని మళ్ళీ మార్కెట్ లో పెట్టకండి. అండ్ రీసెంట్ డేస్ లో ఎవరెవరైతే ఆప్షన్ బయింగ్ ద్వారా ఈజీగా డబ్బులు సంపాదిస్తున్నారో కంగ్రాచులేట్ యూ. ఒకవేళ మీరు డిసిప్లైన్డ్ గా సిస్టమాటిక్ గా రిస్క్ రివార్డ్ తో ప్రాపర్ గా స్టడీ చేసి మంచి లెవెల్ దగ్గరికి వచ్చినప్పుడు బై చేసి విత్ ప్రాపర్ స్టాప్ లాస్ పెట్టి ప్రాపర్ హెడ్జింగ్ చేసుకుంటూ లాజికల్ గా మీరు చేస్తుంటే మీకు గెయిన్ వస్తుంటే దానికి డెఫినెట్లీ మీరు ప్రైడ్ గానే ఫీల్ అవ్వండి. బట్ జస్ట్ అలా గాల్లో రాయి వేసి పెరుగుతుంటే కాల్ కొనేసి పడుతుంటే పుట్ కొనేసి 20లో కొని 60లో ఎగ్జిట్ అయిపోయి అదే మీరు ప్రాఫిట్ అనుకుంటే మాత్రం ట్రస్ట్ మీ ఆ డబ్బులంతా కూడా ఒక రోజు పోతుంది. బికాస్ మేము బిగినింగ్ లో అలా చేసిన వాళ్ళమే, అలా నష్టపోయిన వాళ్ళమే. నేను మళ్ళీ చెప్తున్నాను, తెలుసుకున్నవాడు నష్టపోడనేదేం కాదు. ఇవాల్టి రోజు మాకు లాసే ఉంది. ప్రీవియస్ గా రీసెంట్ డేస్ లో ఎప్పుడెప్పుడైతే వోల్టైల్ గా ఉందో ఆప్షన్ సెల్లర్స్ కి కంఫర్టబుల్ గా లేదు ఆ టైమ్స్ లోనూ మాకు లాసే ఉంది, ఇంపాక్ట్ నెగిటివ్ గానే ఉంది. బట్ రూల్స్ ని క్రాస్ చేస్తే డిసిప్లైన్ ని మర్చిపోతే మార్కెట్ లో ఏదైతే మనం ఎర్న్ చేస్తాం ఏదైతే సంపాదిస్తాం అదంతా కూడా కోల్పోతాం. అదే డిసిప్లైన్డ్ గా ఉంటే ఏ లాస్ అయితే వస్తుందో దాని ఫ్యూచర్ లో రికవర్ చేసుకునే ఒక ఆపర్చునిటీ మార్కెటే మనకి ప్రొవైడ్ చేస్తుంది. నాట్ ఓన్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్రేడింగ్ ఇన్వెస్ట్మెంట్ లో కూడా వితౌట్ డిసిప్లైన్ మీరు ఏం చేస్తున్నా దాని మీద వచ్చిన లాభాలు మీకు మిగలవు. అది మళ్ళీ మార్కెటే డబల్ ట్రిపుల్ పెట్టి మరీ తీసుకుంటది. ఎవరెవరైతే ఎక్కువగా మంచిగా సంపాదించారో రీసెంట్ డేస్ లో ఆప్షన్ బయింగ్ ద్వారా కొంచెం వెనక్కి ఒక స్టెప్ వేయండి, ఒక స్టెప్ వెనక్కి తీసుకోండి, తప్పేం లేదు. డిసిప్లైన్డ్ గా ఉండండి. ఇకైనా ఏం చేయాలి ఏం చేయకూడదు, రిస్క్ రివార్డ్ ఏంటి, నేను ఎంత క్యాపిటల్ పెడుతున్నాను, నేను ఎంతకి టార్గెట్ చేస్తున్నాను, నా రిస్క్ ఎంత పోతే నా క్యాపిటల్ ఎంత పోతుంది, ఇవన్నీ ప్లాన్ చేసుకుంటేనే ట్రేడ్ లోకి వెళ్ళండి. కానీ జస్ట్ ఫర్ ద ఫన్ దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాను కొత్తగా వస్తున్న వాళ్ళని
నా బాధ ఇక్కడ ఉంటున్న 3,80,000 పోతే పాపం ఏమైపోతాడని కాదు, ఎందుకంటే తనకు అది డెఫినెట్లీ ఒక ఆనందం ఇంకా ఈ మనీతో ఎలా అయినా ఇంకా సంపాదించవచ్చు అని ఒక ఫుల్ కాన్ఫిడెన్స్ క్రియేట్ చేస్తుంది. బట్ ఇది పోయాక కూడా ఆ కాన్ఫిడెన్స్ పోదు కదా, మళ్ళీ 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 పెట్టి పెట్టి ఇంకా ఎంత డబ్బులు తన నష్టపోతాడు ఫ్యూచర్ లో ఇంకా 1 year 2 year లో అన్నది నా భయం అంతా. యువర్ గైడెన్స్ ఈజ్ ఆల్వేస్ హెల్ప్ఫుల్ అని పెట్టారండి. నేను ఏ గైడెన్స్ ఇవ్వలేదు. 18,000ని 3,80,000 చేయొచ్చు అనే స్ట్రాటజీ అయితే నేను ఇప్పటి వరకు ఎక్కడ చెప్పలేదు. నాదన్నీ చాలా పర్సెంటేజెస్ లో ఉంటాయి. ఈ రీసెంట్ డేస్ లో విక్స్ చాలా తగ్గిపోతూ ఉండడం, మంత్లీ 1% 2% చూడండి సరిపోతుందనే చెప్పాను. విక్స్ ని బట్టి మూవ్ అవ్వండి అన్నాను. ఇంత పర్సెంటేజ్ ఆఫ్ రిటర్న్స్, ఇంత జాక్ పాట్ కాల్స్, హీరో ఆర్ జీరో కాల్స్, ఇంకా మీరు పెట్టండి లక్షలు సంపాదించండి, వేలతో లక్షలు సంపాదించండి అనే ఛానల్ మనది కాదు, ఎప్పటికీ అవ్వదు. ఇవి పెయిడ్ కోర్సులు పెట్టుకునే వాళ్ళు మా స్టూడెంట్ ఇలా సంపాదించాడు ఇదిగోండి అని థ్యాంక్ యూ చెప్పడం, కంగ్రాట్స్ చెప్పడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. దయచేసి ఇవెవ్వరూ కూడా మోటివేషనల్ గా తీసుకోకండి. ఎందుకు ఇదంతా ఇంత ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నా అంటే, ఇన్స్టాగ్రామ్ లో చూస్తున్నాను 4-5 రోజుల నుంచి క్యాపిటల్ 10,000 ఎర్న్డ్ 1 lakh 2 lakh అంటున్నారు. ఇక్కడ 10,000 and 18,000 3,80,000 సంపాదించానని తనే పెడుతున్నాడు. ఇలాంటివి చూసి బిగినర్స్ కి కొత్తగా బ్యాంక్ అకౌంట్ లో జస్ట్ ఒక 20,000 30,000 ఉంటున్న వాళ్ళకి ఏం మైండ్ లో థాట్స్ వస్తాయి మీరే చెప్పండి. లక్షలు సంపాదించేద్దామని ఉండదా? వాళ్ళకి చెప్తున్నాను ఇది నిజం కాదు. నిజం అంటే ఇది ఫేక్ అని కాదు, ఇది నిలబడదు మార్కెట్ లో. దీన్ని నమ్మి మీ కష్టార్జితాన్ని మీ బ్యాంక్ లో ఉన్న వేలని తక్కువగా చూసి జస్ట్ ఫర్ ద ఫన్ ఏది మార్కెట్ లో చేయొద్దు. ఇది యాజ్ ఎ ట్రేడింగ్ ఛానల్ గా మేం చెప్పకపోతే ట్రేడింగ్ చేస్తున్న వాళ్ళకి సరిగా అర్థం కాదన్న విషయంతోనే దీని ఒక టాపిక్ గా తీసుకొని మరి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నేను చెప్పాలనుకుంటున్న ఉద్దేశం మీకు సరిగానే అర్థమైందని. ఎండ్ చేసే ముందు ఈ లైన్ ఎప్పటికీ గుర్తుంచుకోండి. ప్రాపర్ రిస్క్ రివార్డ్ లేకుండా ట్రేడింగ్ చేసి డబ్బుల్ని లాంగ్ టర్మ్ లో నిలబెట్టుకున్న ఒక్క ట్రేడర్ ఎగ్జాంపుల్ కూడా మీకు హిస్టరీలో ఎక్కడా కనిపించదు. రిస్క్ రివార్డ్ ఈజ్ హార్ట్ ఆఫ్ ద ట్రేడింగ్, నాట్ స్ట్రాటజీ, నాట్ క్యాపిటల్. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ పేటిఎం గురించి మాట్లాడుకోవాలి. అదేంటో రోజు తర్వాత ఏదో ఒక నెగిటివ్ అప్డేట్ పేటిఎం గురించి వస్తూనే ఉంది. అంటే అది అఫీషియల్ కంటే సోర్సెస్ నుంచి రిపోర్ట్స్ నుంచి అని వస్తున్న అప్డేట్స్ ఎక్కువ. ఇప్పుడు సోర్సెస్ దగ్గర నుంచి పేటిఎం రిలేటెడ్ వస్తున్న అప్డేట్ ప్రకారం ఈడీ వాళ్ళు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు పేటిఎం పేమెంట్ బ్యాంక్స్ రిలేటెడ్ గా ప్రిలిమినరీ ఎంక్వైరీని స్టార్ట్ చేశారని అప్డేట్స్ అయితే వచ్చాయి. దీని రిలేటెడ్ గా మీ స్పందన ఏంటని పేటిఎం వాళ్ళని అడిగినప్పుడు మేము ఏవేవైతే రిక్వైర్మెంట్స్ ఉంటాయో, కంప్లైంట్స్ ఉంటాయో వాటిని ఎప్పుడు కూడా సరిగానే ఫాలో అయ్యామనేలా రెస్పాన్స్ అయితే ఇస్తున్నారు. అండ్ నియర్లీ 1,40,000 కోట్ల కంపెనీగా వీళ్ళు ఐపీఓగా మార్కెట్ లోకి వచ్చారు. అక్కడి నుంచి 20,000 కోట్ల కంపెనీగా రీసెంట్ టైమ్స్ లో ఉంటున్న అలిగేషన్స్ తో సుమారు 80% దగ్గరగా పేటిఎం తన వాల్యూని కోల్పోయింది. ఎస్, ఇన్వెస్టర్స్ కి ఇది ఒక బిగ్ పెయిన్ఫుల్ థింగ్. బట్ మార్కెట్ లో వోలటాలిటీ ఆర్ అన్సర్టనిటీ సెటిల్ అయ్యేంత వరకు స్టాక్ ప్రైజెస్ ఎమోషనల్ గా ఇలా మూవ్ అవుతూనే ఉంటాయి. ఎప్పుడైతే పేటిఎం రిలేటెడ్ గా అన్సర్టనిటీ క్లియర్ అయ్యి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఇన్కమ్ ట్యాక్స్, ఆర్బీఐ వీళ్ళందరూ వాళ్ళ రిలేటెడ్ గా ఉన్న ఇన్వెస్టిగేషన్స్ కంప్లీట్ అయ్యి అది పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ ఒక ఫైనల్ వర్డిక్ట్ ఇస్తారు. అప్పటి వరకు స్టాక్ లో ఈ వోలటాలిటీ కొనసాగుతూ ఉంటుందన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఏదైతే పాజిటివ్ గా కానీ నెగిటివ్ గా కానీ బిగ్ వేరియేషన్ తోనే స్టాక్ మూవ్ అవుతుంటుంది. న్యూట్రల్ గాను 1 or 2% నెగిటివ్, పాజిటివ్ గాను మోస్ట్లీ పేటిఎం స్టాక్ ని ఇక దగ్గర రోజుల్లో మనం అంతగా చూడం. నెక్స్ట్ ఐఆర్ఈడిఏ గురించి మాట్లాడుకోవాలి. రెన్యూవబుల్ ఎనర్జీ సెగ్మెంట్ లో గ్రో అవ్వాలనుకుంటున్న వాళ్ళకి వీళ్ళు ఫైనాన్సింగ్ చేస్తూ ఉంటారు. వీళ్ళ బిజినెస్ మోస్ట్లీ మీకు ఐడియా ఉండే ఉంటుంది. లాస్ట్ 5 కన్సిక్యూటివ్ డేస్ నుంచి లోయర్ సర్క్యూట్ లో ఉంది. అండ్ ఈవెన్ ఇవాళ కూడా లోయర్ సర్క్యూట్ లోనే ఉంది. టోటలీ 6 times లోయర్ సర్క్యూట్స్ ని హిట్ చేస్తున్న స్టాక్ కాస్త ఇవాళ లోయర్ సర్క్యూట్ నుంచి అప్పర్ సర్క్యూట్ కి వచ్చింది. ఏదైనా రీజన్ ఉందా అని చూస్తే సుమారు 1,56,00,000 స్టాక్స్ దగ్గరగా 1% ఈక్విటీ దగ్గరగా లార్జ్ ట్రేడ్స్ లో భాగంగా ఇవాళ ఎక్స్చేంజ్ అయ్యేలా డేటా కనిపిస్తుంది. బయర్స్ ఎవరు, సెల్లర్స్ ఎవరు అనేది తెలియట్లేదు, కానీ దిస్ ఈస్ ఎ వెరీ లార్జ్ ట్రేడ్. ఇది ఒక స్ట్రాంగ్ బయింగ్ యాక్టివిటీ. స్టాక్ ని ఇవాళ ఫ్రమ్ లోయర్ సర్క్యూట్ నుంచి అప్పర్ సర్క్యూట్ కి మూవ్ చేస్తుండొచ్చు. ఎవరైనా మంచి పేర్లు ఉన్నాయనుకోండి బయర్స్ ఆర్ సెల్లర్స్ లో, రేపటి రోజు వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. అండ్ నెక్స్ట్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్న వాళ్ళందరికీ కూడా ఒక పెద్ద శుభవార్త. ఐఆర్డీఏ వాళ్ళు బీమా సుగం రిలేటెడ్ గా డ్రాఫ్ట్ కన్సల్టేషన్ పేపర్ ని రిలీజ్ చేశారు. అసలు ఏంటి బీమా సుగం, దీని గురించి మనం డీటెయిల్డ్ గా మాట్లాడుకుందాం. బట్ దానికి ముందు ఇక్కడ మీరు స్క్రీన్ పైన గమనిస్తే ఈ బీమా సుగం అనేది ఒక పోర్టల్ లాంటిది. లైక్ ఒక అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఎలా అయితే మీరు కావాలనుకుంటున్న ప్రొడక్ట్స్ డిఫరెంట్ సెల్లర్స్ నుంచి కంపేర్ చేసుకుంటూ ఏది బెటర్ ఏది కాదు అని మీరు చూసుకొని తక్కువ ప్రైస్ కి ఎలా అయితే కొనుక్కుంటారు, అలానే కమింగ్ డేస్ లో బీమా సుగం నుంచి మీరు కొనుక్కోవచ్చు. వచ్చే డిఫరెన్స్ అంతా అమెజాన్, ఫ్లిప్కార్ట్ వీళ్ళందరూ కమిషన్ బేస్డ్ గా వర్క్ చేస్తుంటారు. కానీ బీమా సుగం వాళ్ళు ఈ ప్లాట్ఫామ్ నాన్ ప్రాఫిట్ కంపెనీ. అండ్ దీంట్లో ఇతర ఇన్సూరెన్స్ కంపెనీస్ కి వాటా ఉంటది. బికాస్ దీన్ని కంట్రోల్ చేయాలంటే వాటా ఉండాలి. అండ్ ఇది మన ముందుకు తీసుకురావాలన్నా దీనికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయడానికి కూడా డబ్బులు కావాలి. అతన్నిటికి కూడా ఇతర ఇన్సూరెన్స్ కంపెనీస్ పెట్టుకుంటాయి. అండ్ ఎవరి
దగ్గర కూడా కంట్రోలింగ్ స్టేక్ ఉండదు. అండ్ దీని కారణంగా మనకు వచ్చే లాభం ఏంటి ఇప్పుడు మాట్లాడుకుందాం. చెప్పాను కదా, ఈ బీమా సుగం అనేది లైక్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లా అనుకోండి. ఇక నుంచి మీరు ఏ ఇన్సూరెన్స్ అయినా, అది టర్మ్ ఇన్సూరెన్స్ కాదు, హెల్త్ ఇన్సూరెన్స్ కాదు, కార్, బైక్, ఏ ఇన్సూరెన్స్ అయినా మీరు అక్కడికి వెళ్ళి కొనుక్కోవచ్చు. దీని కారణంగా మెయిన్ బెనిఫిట్ కన్స్యూమర్స్ అయినా మనకు ఉంటది. బికాస్ ఇది ఒక నాన్ ప్రాఫిటబుల్ ప్లాట్ఫామ్ కాబట్టి ఇందులో వీళ్ళు కమిషన్ నే ఎక్స్పెక్ట్ చేయకుండా డైరెక్ట్ గా పాలసీస్ ని లిస్ట్ చేయడం కారణంగా మోస్ట్లీ కన్స్యూమర్ కి కొంత డిస్కౌంట్ లో పాలసీ ఉండేందుకు స్కోప్ ఉంటుందనేలా మార్కెట్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, పాలసీ తీసుకున్న వ్యక్తికి ఏదైనా ప్రాబ్లం జరిగినా త్రూ ఈ పోర్టల్ ద్వారానే IRDA వాళ్ళ సమక్షంలో ఆ ఇష్యూని కూడా క్లియర్ చేసే విధంగా కూడా ఈ పోర్టల్ వ్యవహరిస్తుందని, అండ్ మోస్ట్ ఆఫ్ ద సిటీస్ అండ్ టౌన్స్ కూడా ఇన్సూరెన్స్ పెనెట్రేషన్ ని పెంచడానికి కూడా ఈ బీమా సుగం ఉపయోగపడుతుందనేలా IRDA వాళ్ళు భావిస్తూ ఇందులో ఎవరు కూడా కంట్రోల్ చేయలేని విధంగా అందరికీ సమానంగా వాటానిస్తూ ఇన్సూరెన్స్ కంపెనీస్ అన్నిటికీ వాటా ఇస్తూ 2 బోర్డ్ మెంబర్స్ ని IRDA వాళ్ళే రికమెండ్ చేస్తూ ఏ కస్టమర్ కి, ఏ కన్స్యూమర్ కి కూడా ఇన్సూరెన్స్ తీసుకున్న వ్యక్తికి ₹1 కూడా చార్జ్ చేయకుండా సర్వీసెస్ ని ప్రొవైడ్ చేయాలనే ఒక ఉద్దేశంతోనే ఈ పోర్టల్ ని స్టార్ట్ చేసినట్లు IRDA వాళ్ళు కన్సల్టేషన్ పేపర్ ని ఇవాళ రిలీజ్ చేశారు. డెఫినెట్లీ వెరీ గుడ్ న్యూస్ ఎవరెవరైతే ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా. ఫ్రెండ్స్, ఇవాళ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ అయినా BPCL కానీ, IOC కానీ, HPCL కానీ వాళ్ళు ఎంతలా పెరిగాయో చూసారా? దీనికి ప్రధాన కారణం JP Morgan వాళ్ళు రీసెంట్ డేస్ లో జనవరి మంత్ లో, ఈవెన్ ఫిబ్రవరి మంత్ లో కూడా క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగిపోతున్నట్లు మనకు కనిపిస్తుంది. కానీ డిసెంబర్ క్వార్టర్ యావరేజ్ ప్రైస్ దగ్గరే క్రూడ్ ఆయిల్ ఇంకా ఉందని, అండ్ వీళ్ళ రిలేటెడ్ గా రీసెంట్ టైమ్స్ లో ఉంటున్న స్ట్రక్చర్స్ ని, ప్రెసెంట్ ఇండియన్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ రిలేటెడ్ ఉన్న బిజినెస్ స్ట్రక్చర్స్ ని అనాలిసిస్ చేస్తున్నప్పుడు వీళ్ళకి 5 to 6 times EV to EBITDA మల్టిపుల్స్ ని ఇవ్వడానికి పాసిబిలిటీకి ఇవన్నీ కూడా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ అన్ని కూడా ఎలిజిబుల్ అని, అండ్ ఉంటున్న అన్ని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ లోను వాళ్ళకి BPCL, HPCL అండ్ ఫాలోడ్ బై IOC అట్రాక్టివ్ గా కనిపిస్తున్నాయని, దీని రిలేటెడ్ గా వీళ్ళు టార్గెట్స్ ని కూడా BPCL కి 720 గాను, HPCL కి 520 గాను, IOC కి 205 గాను ఇస్తూ ఉండడం, ఈ అన్ని స్టాక్స్ కూడా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ అన్ని కూడా ఆఫ్టర్ దిస్ రిపోర్ట్ ఇలా ర్యాలీ అయ్యాయి. నెక్స్ట్ MTAR టెక్నాలజీస్ నెంబర్స్ గురించి మాట్లాడుకోవాలి. ఫ్రెండ్స్, నెంబర్స్ మీకు స్క్రీన్ పైన కనిపిస్తూ ఉంటాయి. వీళ్ళ రెవెన్యూస్, మార్జిన్స్ అండ్ నెట్ ప్రాఫిట్ ఎలా డిక్లైన్ అయ్యాయి ఆన్ క్వార్టర్ అండ్ ఇయర్ బేసిస్ అనేది మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది. బట్ దీన్ని చూసి మనం సర్ప్రైజ్ అవ్వడం ఒకే ఒక ఆస్పెక్ట్ లో చేయాలి. రిమైనింగ్ ఆస్పెక్ట్స్ లో మనం సర్ప్రైజ్ అవ్వాల్సిన నీడ్ లేదు. బికాస్ Q2 లోనే వాళ్ళ రెవెన్యూ గైడెన్స్ ని అండ్ మార్జిన్ గైడెన్స్ ని తగ్గించారు. ఈ ఎంటైర్ ఫైనాన్షియల్ ఇయర్ కి ప్రీవియస్ గా వాళ్ళ ఇయర్ స్టార్టింగ్ లో చెప్పిన 830 crore రెవెన్యూ గైడెన్స్ ని 670 crores కి తగ్గించారు. అండ్ మార్జిన్స్ ని కూడా 2% కట్ చేస్తూ 26% మార్జిన్స్ ని FY24 కి మెయింటైన్ చేస్తారని చెప్పారు. సో వీక్ గానే ఉంటాయి, కమింగ్ క్వార్టర్స్ వీక్ గానే ఉంటాయని వాళ్ళు చెప్పారు. ఆ వీక్నెస్ కి కంపేర్ చేస్తున్నా ప్రెసెంట్ వస్తున్న నెంబర్స్ ఇంకా వీక్ గా ఉన్నాయి. అండ్ మార్జిన్స్ వాళ్ళు చెప్పింది 26% అరౌండ్, బట్ వాళ్ళు ఈ క్వార్టర్ లో 20% అరౌండ్ మార్జిన్స్ ని పోస్ట్ చేస్తూ ఉండడం రీసెంట్ గా Q2 లో ఇచ్చిన గైడెన్స్ ని కూడా మీట్ అవుతారా లేదా అన్న వస్తున్న క్వశ్చన్ మార్క్స్ తో ఫర్దర్ గా స్టాక్ ఇవాళ డిక్లైన్ అయింది. ఆల్రెడీ వీళ్ళు వీక్ ఎక్స్పెక్టేషన్స్ తోనే పెట్టారు షేర్ హోల్డర్స్ ని, బట్ ఇంకా ఫర్దర్ వీక్ నెంబర్స్ ని MTAR టెక్నాలజీస్ వాళ్ళు పోస్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ M&M గురించి మాట్లాడుకోవాలి. నెంబర్స్ స్ట్రాంగ్ గా ఉంటున్నట్లు కనిపిస్తుంది, కానీ వీళ్ళ ట్రాక్టర్ సెగ్మెంట్ ఈసారి కొంత వీక్ గా పర్ఫార్మ్ చేసింది. రిమైనింగ్ సెగ్మెంట్ స్ట్రాంగ్ గా పర్ఫార్మ్ చేస్తుండడం ఓవరాల్ నెంబర్ స్టెబిలైజ్డ్ గా కనిపిస్తుంది. బట్ వైల్ కమింగ్ టు వీళ్ళ ఫార్మ్ సెగ్మెంట్ లైక్ ఈ ట్రాక్టర్ బిజినెస్, ఆ సెగ్మెంట్ లో పర్ఫార్మెన్స్ ఈసారి క్వార్టర్ లో వీక్ అవుతుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ మార్జిన్స్ అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బిజినెస్ పరంగా. బట్ మార్కెట్ షేర్ పరంగా కాదు, మార్కెట్ షేర్ పరంగా అన్ని సెగ్మెంట్స్ లో వీళ్ళు ఏ సెగ్మెంట్స్ లో అయితే ప్రెసెంట్ అయినారో, ఏదైతే ప్యాసింజర్ వెహికల్స్ కానీ ఆర్ ఈవెన్ ఫార్మ్ సెగ్మెంట్ ఈ ట్రాక్టర్ బిజినెస్ లో కానీ అన్నిట్లో కూడా మార్కెట్ షేర్ పెరిగింది. బట్ స్లైట్ ఇంపాక్ట్ ఆన్ మార్జిన్స్ అండ్ ప్రాఫిటబిలిటీ ఇస్ డ్యూ టు ట్రాక్టర్ బిజినెస్ లో ఉంటున్న వీక్నెస్. నెక్స్ట్ నువామా వాళ్ళు కూడా నెంబర్స్ ని పోస్ట్ చేశారు. వీళ్ళ ఓవరాల్ బిజినెస్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో ఎలా గ్రో అయింది అనేది ఇక్కడ మీరు స్క్రీన్ పైన గమనించవచ్చు. వీళ్ళకి 3 బిజినెస్ సెగ్మెంట్స్ ఉన్నాయి. క్యాపిటల్ మార్కెట్ బిజినెస్ సెగ్మెంట్, వెల్త్ మేనేజ్మెంట్ అండ్ AMC. ఆ 3 సెగ్మెంట్ లోను ఎక్సెప్షనల్లీ మార్కెట్ ఎస్టిమేట్స్ కి అబోనే గ్రో అయ్యారు. క్యాపిటల్ మార్కెట్ సెగ్మెంట్ లో 36% గ్రోత్, వెల్త్ మేనేజ్మెంట్ లో 3% అండ్ AMC బిజినెస్ లో కూడా 13% గ్రో అవుతూ స్ట్రాంగ్ నెంబర్స్ ని నువామా వాళ్ళు పోస్ట్ చేశారు. నెక్స్ట్ KPI గ్రీన్ నెంబర్స్ ని గమనించండి. ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో రెవెన్యూ 80% అబోవ్ అండ్ క్వార్టర్ లో 50% అబోవ్ దగ్గరగా గ్రో అవుతుంటే ప్రాఫిటబిలిటీ మోర్ దాన్ 40% ఆన్ ఇయర్ అండ్ క్వార్టర్ కంపారిజన్ లో స్ట్రాంగ్ గా KPI గ్రీన్ నెంబర్స్ అయితే పోస్ట్ చేశారు. ఆల్రెడీ చాలా ఎక్స్పెన్సివ్ గా ట్రేడ్ అవుతుంది స్టాక్, బట్ స్టిల్ నెంబర్స్ తో కూడా లాస్ట్ క్వార్టర్ నెంబర్స్ ని కూడా స్ట్రాంగ్ గా బీట్ చేస్తూ ఎక్సెప్షనల్ నెంబర్స్ ని పోస్ట్ చేయడం ఫ్రమ్ నెగటివ్ టు పాజిటివ్ అప్పర్ సర్క్యూట్ స్టాక్ క్లోజ్ అయింది. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. సపోర్ట్ అయితే మనకి 550 దగ్గర తీసుకొని స్ట్రాంగ్ గా ర్యాలీ అయింది కాబట్టి ఇమీడియట్ గా మీకైతే కొన్ని లెవెల్స్ కనిపిస్తుంటాయి. ఇన్ఫాక్ట్ ఇవాళ ఒక పాయింట్ లో ఎగ్జాక్ట్లీ 50 పాయింట్ జోన్ లో కూడా కన్సాలిడేషన్ ఉంది. బట్ సీరియస్ లెవెల్ అయితే ఇక్కడ నుంచి డౌన్ సైడ్ కి ఫాలో అవుతున్నప్పుడు 21,650 ఆన్ ఇంట్రాడే బేసిస్ ట్రేడింగ్ చేస్తున్న వాళ్ళు 800, 750 లెవెల్స్ దగ్గర కూడా కాషియస్ అవ్వండి.
అవ్వండి. బట్ ఒకవేళ సీరియస్ ఫాల్ ఏదైనా మార్కెట్ లో ఉంటే 650 దగ్గర మనకి స్ట్రాంగ్ సపోర్ట్ ఉంటుంది. అది బ్రేక్ అయితే కూడా 550 అనదర్ లెవెల్ ఆఫ్ స్ట్రాంగ్ సపోర్ట్ గా యాక్ట్ అవుతుంది. అండ్ తర్వాత ఒక 100 పాయింట్ జోన్ లో మనకు ఉంటుంది నెక్స్ట్ సపోర్ట్ 450 దగ్గర. ఆల్మోస్ట్ ఒక 100 పాయింట్స్ అనుకోండి. 750 to 650, 650 to 550, 550 to 450. ఈ 100 పాయింట్ జోన్ దగ్గర చాలా టైమ్స్ మీరు ప్రీవియస్ గా చార్ట్ ని అనాలిసిస్ చేస్తే మంచి సపోర్ట్స్ మార్కెట్ లో అరైజ్ అయ్యాయి. అండ్ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి కానీ టాప్ సైడ్ వస్తుంటే ఈ 960 లెవెల్ దగ్గర కొంత కాషియస్ గా ఉండండి. చాలా ఇంపార్టెంట్ లెవెల్. అది బ్రేక్ అయితే 22,050 to 22,070 ఆ 20 పాయింట్ జోన్ ని గమనించండి. అండ్ కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి అప్ సైడ్ 46,130 ఇవాళ ఫేస్ చేసిన రెసిస్టెన్స్. అండ్ డౌన్ సైడ్ 46,650 అండ్ బిలో 45,480. అండ్ కమింగ్ టు మార్కెట్ రేంజ్ 21,300 to 21,900 ఈ 600 పాయింట్ రేంజ్ అన్నాను కదా. 750 అబోవ్ వచ్చి క్లోజ్ అయ్యాక అడ్జస్ట్ చేసుకుందాం అనుకున్నా. సో ఒకవేళ మీరు అడ్జస్ట్మెంట్ చేస్తున్నా ఒక 200 పాయింట్స్ పెంచున్నా 22,100 దగ్గరికి తీసుకువెళ్ళున్నా ఇట్స్ ఓకే. బట్ నేనైతే ఇంకొక డే చూడాలనుకుంటున్నాను, రిస్క్ తీసుకుందాం అనుకుంటున్నాను. 900 కదా. ఇఫ్ ఇన్ కేస్ ఓపెనింగ్ మార్కెట్ స్ట్రాంగ్ గా ఉంటూ ఫస్ట్ 1 అవర్ క్యాండిల్ అయినా 750 అబోనే కానీ క్లోజ్ అవుతుంటే వీక్ అయిపోయి మళ్ళీ ఫాల్ అయిపోవడం కాకుండా, బికాస్ ఇది ఎక్స్పైరీ డే మూవా కాదా అనేది నా క్వశ్చన్. అది కానీ రేపటి మార్కెట్ లో ప్రో అవుతుంటే ఫస్ట్ 1 అవర్ క్యాండిల్ లో అయినా దెన్ 200 పాయింట్స్ అబోవ్ రెసిస్టెన్స్ ని మూవ్ చేసుకోవడం అనేది బెటర్ ఆప్షన్ అవుతుంది. అలాగే సపోర్ట్ ని కూడా 21,300 నుంచి 21,500 కి. సో నెక్స్ట్ ఒకవేళ 1 అవర్ క్యాండిల్ 21,750 అబోవ్ సస్టైన్ అవుతుంటే 21,500 to 22,100 ఈ 600 పాయింట్ రేంజ్ ని గమనిస్తాను. ఒకవేళ 1 అవర్ లో కానీ మార్కెట్ వీక్ అయి 750 బిలో కానీ వెళ్ళిపోతుంటే 1 అవర్ క్లోజింగ్ లో దెన్ సేమ్ రేంజ్ 21,300 to 21,900 ఈ 600 పాయింట్ రేంజ్ ని గమనిస్తాను. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.